వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఎలినో ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా మీద పడింది. అయితే ఇప్పటికే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాల్లో చూసుకుంటే మాత్రము చెరువులు మొత్తము ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మనం చూస్తున్నాం నందిపాడ సమీపంలోని చెరువులో మొత్తం చుక్క నీరు లేదు. ఈ పాటికి ఈ ప్రాంతంలో చెరువు నిండు కుండలా ఉండాల్సింది. అయితే ఇప్పుడు పూర్తిగా కనీసం పశువులకు కూడా నీళ్లు తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మన వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ అయితే ఈ విజువల్స్ రూపంలో చూపిస్తున్న పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సోమశిల జలాశయంలో 22 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంది. ఈ నీటితో నెల్లూరు జిల్లాలో చెరువులకు సరఫరా అవుతూ ఉంటుంది. అయితే మామూలుగా ఆగస్టు నెల కల్లా మొత్తం ఈ ప్రాంతంలో వరి నారులు వేసుకొని మామూలుగా వరి నాట్లు కూడా నాటే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఎలినో ఎఫెక్ట్ కారణంగా సోమశిల వర్షాలు లేని కారణంగా సోమశిల జలాశయంలో పూర్తిగా 22 టీఎంసీలకు నీరు పడిపోవడంతో మొత్తము జిల్లాలోని చెరువులు మొత్తము ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం పశువులకు కూడా తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా అంటే చెరువు నిండా నీళ్లుంటే మామూలుగా బోర్లలో కూడా నీటి ఇది ఉండేది. అయితే పరిస్థితి అలా లేదు. మొత్తం మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా చెరువులు పూర్తిగా ఎండిపోయి అదేవిధంగా పొలాలు కూడా మాగాణులతో సైతం మొత్తము బీడు భూములుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడు అలా వర్షాలు పడితే తప్ప మళ్ళీ చెరువులు నిండే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం మనము ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు మండలం నందవరం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్న చెరువు కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఎలినో ఎఫెక్ట్ కారణంగా నెల్లూరు జిల్లా మొత్తం మీద చూసుకుంటే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గాల్లో చాలా చెరువు ఈపాటికే పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. కనీసము పశువులు తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకప్పుడు అయితే ఈ చెరువులు ఈ సీజన్కే మొత్తం నిండిపోయి రైతులు మొత్తము వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, మొత్తం ఎండిపోయి మొత్తం చెరువుల్లో చెట్లు కనిపిస్తున్నాయి, మట్టి కనిపిస్తుంది. రైతులు కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. సాయంత్రం అయితే ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. అంటే వర్షం కురిస్తే చెరువులు నిండితే వాగులు వంకలు పొల్లితే మనం వ్యవసాయం చేయవచ్చు, పంటలు పండించుకోవచ్చు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తాను. ఒక పక్క వాతావరణ శాఖ అధికారులు సైతం ఎలినో కారణంగా ఈ సంవత్సరం మళ్ళీ జూలై వరకు ఆగస్టు వరకు మళ్ళీ వర్షాలు పడవు, ఒకవేళ అక్కడక్కడ పడినా అది పంటలకు వరి పంటకు సరిపడో నీరు ఉండవు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం వరి పంటను ఆపేసి మెట్ట పైర్లు మాత్రమే వేసుకోండి అని కూడా సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వరి పంటకు స్వస్తిపోయాలకి వేరే మెట్ట ప్రాంతాల్లో పండించే పంటలను కూడా వేసుకోమని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతము ఆ చెరువు కింద మనం చూస్తున్నాము, ఆ చెరువు కింద ఉన్న పొలాలు మొత్తము ఏ విధంగా బీడుగా కనిపిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఒకప్పుడు పచ్చని ఈ పొలాలు మొత్తం పచ్చగా కనిపించేది, ఇప్పుడు మొత్తము ఎండిపోయి బీడు భూములుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వందలాది ఎకరాలు ఇదే పరిస్థితి. మెట్ట ప్రాంతంలో ఉదయగిరి అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గాల్లో చాలా వందల సంఖ్యలో అంటే పదుల సంఖ్యలో చెరువుల కింద మొత్తం ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విధంగా కొనసాగితే ఇంకా రైతులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఉదయగిరి అదేవిధంగా మరిపాడు మండలాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఇలాంటి సీజన్లలో పనులు లేక వీళ్ళు వలసలు వెళ్ళిపోతారు. అయితే మామూలుగా ఈ సీజన్లో అంటే మామూలుగా జూలై ఆగస్టు ప్రాంతాల్లో మళ్ళీ వచ్చి వ్యవసాయం చేసుకొని మళ్ళీ పంటలు పండించుకునే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు ఏడాది మొత్తం వీళ్ళు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ పరిస్థితి కూడా తెలుసుకునేందుకు మాజీ మండల అధ్యక్షుడు కోనంకి సీనయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సీనయ్య గారు చెప్పండి, అసలు మామూలుగా
ఈ సీజన్లో మొత్తం రైతులు మొత్తం పంటలు పండించే ఇందుకు మొత్తం పనులు స్టార్ట్ చేస్తారు. చెరువు కూడా నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా తీవ్ర వర్షాభావాల పరిస్థితి ఏర్పడి ప్రభుత్వం వారు ఎల్నినో ప్రభావాన్ని ప్రకటించిన తర్వాత రైతులు మొత్తం చాలా ఆందోళన చెందుతూ ఏం చేయాలో దిక్కుసోసిన పరిస్థితుల్లో ఈరోజు నందవరం చెరువులో ఈరోజు ఎంతో కళకళలాడుతుండేది చెరువు. ఈ టయానికి నీటితోటి పశువులు కూడా ఆనందంగా బాగా సాయంత్రం అయితే ఎంతో ఆనందంగా ఈ చెరువులో వచ్చి మునిగిపోయే పరిస్థితి ఉంది పశువులు. కానీ ఈరోజు చుక్క నీరు లేక ఎప్పుడు లేని విధంగా కరువు కాటకాలు తల్లాడుతుంటే ఎట్టా మనం బతుకు వెళ్ళదీయాలని ఎప్పుడు ఈ పక్క మొత్తము ఈ సీజన్లో మొత్తం రైతులతో కళకళలాడేది. దుక్కి దున్నేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు ఈ విధంగా. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు చూస్తే ఎడారిలాగా ఉంది. శ్మశానంగా మారిపోయి ఎడారిలాగా తలపిస్తూ ఎప్పుడు లేని విధంగా గత 50 మాకు తెలిసిన 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వం వారు ఈ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా నవంబర్ డిసెంబర్లో ఎక్కువ అవుతుందంటే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే అడవిలో జంతువులు కూడా గ్రామంలోకి వచ్చి ఇళ్లలో తొట్టుల్లో నీళ్లు కూడా తాగే పరిస్థితి భయపడిపోతున్నారు. ఇది ఏ విధంగా ప్రభుత్వం దీన్ని ఎదుర్కొని మరి ప్రజలకు ఏ విధంగా దీన్ని తట్టుకునేటట్టు చేస్తుందో అందరూ కూడా అదే ఆందోళన ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా అసలు ఏంది ఎలినో ప్రభావం అంటే ఏంది గ్రామాల్లో తెలియక చాలామంది ఈ గ్రామం నందవరం గ్రామం అంటే ఉదయగిరి కానీ ఆత్మగిరి కానీ ఎక్కువగా ఈ మెట్ల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఎలినో ప్రభావంతో వర్షాలు లేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ వలసలు వెళ్ళినా కూడా ఇప్పుడు ఉపాధి హామీ పని ఒకటి గ్రామంలో జరుగుతుంది. ఇంకా లేకుంటే అందరూ కూడా ఉపాధి హామీ పోయే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఏ విధంగా వీళ్ళందరికీ ఆధారం చూపిస్తుందో ప్రభుత్వానికి కూడా దిక్కుదోదని పరిస్థితి. ఎందుకంటే ఊర్లో దాదాపు 30% ఎప్పుడు కూడా ఉపాధి హామీ జరిగే పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు చూస్తే 100కు 100 పరిస్థితి ఉపాధి హామీ పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వారు ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుందో వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తే కానీ అర్థం కాదు. ప్రజలు ఏంటంటే రకరకాలుగా ఆలోచనతో ఉన్నారు. పశుగ్రాసం మరి ఎక్కడ డెల్టా ప్రాంతంలో ఏదైనా వరి పండిన కాడ అక్కడ పశుగ్రాసం తెచ్చి గ్రామాల్లో రైతులకి పశువులకి ఇచ్చే పరిస్థితి గతంలో ఎప్పుడో ఒకసారి మేము కూడా చూసాము. కాబట్టి ప్రభుత్వం వారు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని రైతులకి కానీ ఉపాధి కూలీలు కానీ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే దీంట్లో సంపన్న వర్గాలు పేద వర్గాలు అనేది ఉండదు. వెళ్ళిన ప్రభుత్వం అందరూ కూడా దీని బారిన పడి ఎటువంటి జీవనం ఏంటంటే ఒకదానికి లింకు వర్షానికి లింక్ ఏంటంటే పశువులు పాలు అమ్ముకోవడం, వరి నారులు పోసుకుని వరి నాటుకోవడం ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఈరోజు శ్మశానంలాగా తయారయ్యి ఏ విధంగా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతాంగం ముఖ్యంగా పేద ప్రజలు కానీ రైతాంగం కానీ, ఎందుకంటే గతంలో రైతుల పరిస్థితి ఈ సంవత్సరం అసలు ఏ పంటకు కూడా సరైన పరిస్థితి లేదు. ఇటు చూస్తే పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతులు కూడా ఈరోజు హ్యాపీనెస్గా లేరు. కాబట్టి ఏం చేస్తారు ప్రభుత్వం ఏదన్నా మనం చెప్తే యుద్ధం కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. కానీ రైతులు చాలా బాధపడుతున్నది. ప్రభుత్వం అర్థం చేసుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా చెప్పుకుంటున్నాం. మా గ్రామ పరిస్థితి ముందుగానే పండించిన పంటలకు సరైన ధరలు లేకపోవడం, అదేవిధంగా ఎలినో ప్రభావంతో మొత్తం వర్షాలు లేని ప్రభావంగా మొత్తం పంటలు సైతం లేకపోవడం, చెరువులు ఎండిపోవడం, మొత్తం భూములు మొత్తం శ్మశాన వాటికలుగా కనిపిస్తున్నాయి. అయితే రైతులు మొత్తం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే విధంగా కొనసాగితే పరిస్థితి దారుణంగా ఉంటుందని కూడా సీనియర్ అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నందవరం నుంచి.